వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా విశాఖ నుంచి చెన్నై వరకు విహార నౌక క్రూయిజ్ ను ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ మహకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ వాటర్ వర్క్స్ ఎండీ ధానా కిషోర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరిశీలించారు. తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశం ప్రపంచంలో మహకాళి జాతర ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. రిటైర్డ్ ఆర్మీ కలరా వ్యాధి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతే ఉజ్జయిని పోయి ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం, రెండోది అందరికీ సెంటిమెంట్ కూడా ఎక్కువ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అన్ఫార్చునేట్ 2-3 సంవత్సరాలు కరోనా వైరస్ ఈ ఇబ్బందులు, ఈ మాస్కులు పెట్టుకుని తిరుగుడు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకు తెలుసు. కానీ ఈసారి జాతర చాలా గొప్పగా ఘనంగా జరగాలని అందరి సహకారం, స్థానికంగా ఉన్నవాళ్ళ సహకారం, దక్కన్ మానవేశ్వర సమితి, ఆర్య సమాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇట్లాగో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే పూర్తి స్థాయిలో వారి కోఆపరేషన్, ఎటువంటి ఆటంకాలు బోనాలు తెచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా కుటీలో ఊరేగింపుల వాళ్ళు కావచ్చు, పాలన పంట ఊరేగింపులు కావచ్చు, వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని, రెండోది ప్రతి సంవత్సరం బీటీ రోడ్ ఇస్తాం, మీకు అందరూ తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక పర్మనెంట్ వేడిసిసి రోడ్ బాటా నుంచి రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్, ఈ మాంకాల్ టెంపుల్ మీరు కూర్చున్న ప్రదేశం కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, టువర్డ్స్ ఈ నాలుగు పోయే రోడ్డు, ఇది కూడా తీసుకున్నాం, అద్భుతంగా చేస్తాం. లైటింగ్ కూడా బ్రహ్మాండంగా కొంత పర్మనెంట్ లైటింగ్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో కొంత శ్రీనివాస్ రెడ్డి గారు అది కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో అది కూడా చూసుకోండి. ఇది ఒక శోభామానంగా జరిగేటువంటి జాతర కాబట్టి ఈరోజు మరి గోల్కొండలో ఈ నెల 30 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 17th, 18th, అదేవిధంగా యూనివర్సిటీ కానీ ఎంటైర్ హైదరాబాద్ సిటీ కానీ 24, 25. దీనికి ఏంటంటే భారతదేశ చరిత్రలో ప్రైవేట్ దేవాలయాలకు డబ్బించిన గవర్నమెంట్ ఎక్కడ ఉండదు ఎవరైనా మాట్లాడినా. కానీ ఎందుకంటే ప్రతి బస్తీలో ఒక టెంపుల్ ఉంటుంది, 2 ఉన్నాయి 3 ఉన్నాయి ఒక్కొక్క బస్తీలో. వారందరికీ ఆర్థిక సహాయం మా చిన్నప్పుడు చందాలు వసూలు చేస్తుంది. బట్ ఈ చందాలు వసూలు చేయడం అనేది పని కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే 5 కోట్ల నుంచి స్టార్ట్ చేసి దేశంలో సామాజిక న్యాయ అమలు కావడం లేదని ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఆరోపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిజమైన సామాజిక న్యాయం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సామాజిక న్యాయం గురించి చెప్పే ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. సామాజిక న్యాయం అంటే మన సీఎం గారు కాకముందు జగన్ గారు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా అతనికి అలో చేయలేదు. దాని మీద ఎంతో రగడ జరిగింది. క్రైస్తవులు రాకూడదట, అంటే మీ దేవుళ్ళ దగ్గరికి మేము రాకూడదు, అది సామాజిక న్యాయం. మా దేవుళ్ళ దగ్గరికి మీరు రావచ్చు, మేము సామాజిక న్యాయం చూపిస్తాం. అదే ఐబీపీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ప్రజలకి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి తెలియపరిచేది ఏంటిదంటే, క్రైస్తవులను అనగదొక్కుతున్నారు. ఏ పార్టీ అయినా 75 సంవత్సరాలు ఈ యొక్క దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా క్రైస్తవులకి ఒక ఎమ్మెల్యే సీటు కానివ్వండి, ఎంపీ సీటు కానివ్వండి, కనీసం ఒక సర్పంచ్ సీటు కూడా, లేదా ఒక ఎంపీటీసీ లేదా ఒక జడ్పీటీసీ సీటు కూడా ఇవ్వడం చాలా విచారకరం. కోఆప్షన్ మెంబర్స్ అన్ని అమ్ముకుంటున్నారు. కోఆప్షన్ మెంబర్స్ ఎవరికి ఇస్తున్నారు? మైనార్టీ అని ఉంటే కనుక సాహెబులకు ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మాత్రం వాళ్ళకు ఎక్కువగా శాతం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలుసు, ప్రతి జిల్లాలో యొక్క క్రైస్తవుల యొక్క శాతం ఎంత ఉందో ప్రతి ఒక్క హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులు అందరికీ తెలుసు ఎంత శాతం ఉందో.
నేను ఒకటే ఈ దినము నేను ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తుంది ఏంటంటే, సామాజిక న్యాయం గురించి మరి ఒక ఉదాహరణ చెప్తాను. మనమందరం మీ అందరూ చదువుకున్న పుస్తకాలలో ఒక ప్రతిజ్ఞ ఉంది. ఇది ఎవరు చెప్పరండి. ఈరోజు ఇండియన్ వీలర్స్ పార్టీ మీకు జ్ఞాపకం చేస్తుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారు. కానీ రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక మంత్రులు కాయిన వెంటనే అసలు ఆ ప్రతిజ్ఞ ఎక్కడుందో కూడా వాళ్ళకి కనబడటం లేదు. మర్చిపోయి దుర్మార్గులాగా ప్రవర్తిస్తున్నారు. దౌర్జన్యాలు, ఒకరి మీద ఒకరు కుల మతాలు చుచ్చులు పెడుతున్నారు. కుల మతాల పైన విభేదములు. ఇదేనండి భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో యొక్క 8 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఫారిన్కి వెళ్ళి ఫండ్లు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. కానీ క్రైస్తవులకున్న 2 లక్షల ఎఫ్సిఆర్లన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు. అది ఎవరికి నష్టం అంటే మన దేశానికి నష్టం, క్రైస్తవులకు నష్టం కాదండి. ఎఫ్సిఆర్ఏ వలన దానికి వచ్చే ధనమంతి కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకే ప్రతి ఒక్కరు ప్రయాసపడుతున్నారు. వారిని ఎన్జిఓస్ అంటారు. ఎన్జిఓస్ మీద నువ్వు దౌర్జన్యం చేసి, ఎన్జిఓస్ పైన నువ్వు హస్తం ప్రయోగించి ఈ దేశంలో మొట్టమొదటి నాశనం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మోదీ గారు ఒక్కరే. 75 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సున్నా. క్రైస్తవరాలని చెప్పుకుంటా కానీ ఆవిడ క్రైస్తవరాలా లే హిందువా ముస్లిమా ఆవిడికి అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఇటలీ నుంచి వచ్చింది. కానీ ఇటలీ బుద్ధులు ఏమి లేవండి ఆమెకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు ఏమిటంటే మారు మనసు వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ తాగిన తర్వాత అదే సామాజిక 10th విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. జూమ్ మీటింగ్ మధ్యలో వల్లపనేని వంశీ, కొడాలి నాని వీడియోలకు వచ్చారు. ఒక విద్యార్థిని వంశీ ఆఫీసులో ఉండి లాగిన్ అయింది. దాంతో అక్కడి నుంచి వీడియోలో వైసీపీ నేతలు కనిపించడంతో నిర్వాహకులు కట్ చేశారు. స్టూడెంట్స్ పేరుతో వైసీపీ నేతలు రావడంలో లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్మ్యూట్ చేసుకోమ్మా. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇచ్చేద్దామా, నో ప్రాబ్లం. దుర్గమ్మ అన్మ్యూట్ చేసుకోమ్మా. వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్. బాగా ఏంటండి వాళ్ళ ప్రభుత్వం ఎట్టి ఏడిసిందో వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఏముంది దాంట్లో? అందరికి అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది వాళ్ళ ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంతనం వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. అవును సార్, నో ప్రాబ్లం. స్టూడెంట్స్ లాగిన్ సార్, మాట్లాడే పరిస్థితి లేదు. అవును సార్. విల్ గో నెక్స్ట్ అమ్మా. లెట్స్ గో. ఆర్డర్ వెళ్దాం నెక్స్ట్. మా బాబాయ్ మాట్లాడతారు సార్, ఒక నిమిషం. మాట్లాడడం నవ్య, యూ కెన్ అన్మ్యూట్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రా. నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే మీరు ఉన్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు. ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాం. చాలా చాలా బాధాకరం. నిజంగానే ఇది పవిత్రమైన కార్యక్రమం హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే
మీరు ఏదో బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరు లేరా? ఎవరు దేవేంద్రకి నీకు చెప్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవారు లేడు. స్ట్రైట్ గా వస్తేనే మీరేం చేయలేరు, ఇంకా జూమ్ ద్వారా వస్తే ఏం దిగ్గలుగుతారు? ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ అని పేరు పెట్టుకున్నాం మహాత్మాడా, కనీసం పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకో, నీ సొంత పేరు పెట్టుకో, స్ట్రైట్ గా రా మాట్లాడదాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం. ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే ఈ రోజు కావాలని వైకాపా శాసన సభ్యులు, మా పార్టీ నుంచి కొనిన శాసన సభ్యుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఎస్, నేను ఒక్క నిమిషం, ఇది చాలా తీవ్రంగా నేను తీసుకుంటున్నాను, దీన్ని ఖండిస్తున్నాను. నిజంగానే మీరు ప్రజల తరపున నిలబడాలని మీరు అనుకుంటే మీరు మాట్లాడండి, వాళ్ళ తరపున మీరు పోరాడండి. అంతేగాని మీరు ఇట్లా చేసి అడ్డగోలుగా మీరు జూమ్ లో దూరి మీ పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా విశాఖ నుంచి చెన్నై వరకు విహార నౌక క్రూయిజ్ ను పర్యాటకుల కోసం ప్రారంభించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విదేశీ నౌక ఎంప్రెస్ క్రూయిజ్ సర్వీసులను విశాఖ పోర్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావుతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు. ఎందుకంటే మనకున్న ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగటివ్ గా ప్రచారం చేయడానికి, భూతత్వంలో చూపించేదో జరిగిపోతుందన్న విధంగా చేస్తారు. కాబట్టి ఆ దిశగా మనమైతే క్యాసినోస్ గురించి ఇంతవరకు ఆలోచన చేయలేదు. కానీ ఈ షిప్స్ అన్నీ కూడా మన ఏపీ బార్డర్ దాటి ఇంటర్నేషనల్ దీనికి లోపల వెళ్ళాక చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాంతో మనకి సంబంధం లేదు. కాబట్టి మెరైన్లో ఏమైనా చేసుకోవచ్చు. షిప్స్ లో మనకి ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది, దీంట్లో ఫెసిలిటీ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు కూడా మనం ఎంతవరకు లైసెన్స్ ఇవ్వలేదు. కాబట్టి షిప్ ఓషన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఐడియా లేదు, ఎందుకంటే నాకు వాళ్ళు ఇన్వైట్ చేయడం, నేను మీటింగ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది తెలియలేదు. వైజాగ్ వచ్చి వేగంగా డెవలప్ అయ్యే సిటీస్లో 10 సిటీస్లో ఒక సిటీ అని చెప్పగలం. సో మనకి అనేక అవకాశాలు ఉన్నాయి చేయడానికి కూడా. గత 2 సంవత్సరాలుగా ఎవరు ఏం చేయలేని పరిస్థితి కోవిడ్ వల్ల. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని చాలా మనకి ఇటు సీ కానీ, అటు ఫారెస్ట్ కానీ, అటు కేవ్స్ కానీ అన్ని రకాల టూరిజాన్ని డెవలప్ చేసే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా చేస్తారు. సెక్యూర్డ్ అండి, ఫుల్లీ సెక్యూర్డ్ అండి, ఫుల్లీ సెక్యూర్డ్, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలందరితో ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగిన ఒక మంచి ట్రావెల్ అని చెప్పచ్చు. గత 8 ఏళ్ల వ్యవధిలో దేశంలో స్టార్టప్ల సంఖ్య కొన్ని వందల నుంచి 70,000 దాకా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాదాపు 60 విభిన్న పరిశ్రమలలో స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిలో 5,000కు పైగా స్టార్టప్లు బయోటెక్ రంగంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రధాని మోదీ గురువారం ఉదయం ప్రారంభించారు. बायरेक के 10 वर्ष की सफल यात्रा के लिए इस महत्वपूर्ण पड़ाव पर अनेक अनेक बधाई देता हूं। यहां जो एग्जीबिशन लगी है उसमें भारत के युवा टैलेंट, भारत के बायोटेक स्टार्टअप्स, इनका सामर्थ्य और बायोटेक सेक्टर के लिए भविष्य का रोड मैप बहुत बखूबी सुंदरता पूर्वक वहां प्रस्तुत किया गया है। ऐसे समय में जब भारत अपनी आजादी के अमृत महोत्सव मना रहा है, अगले 25 वर्षों के लिए नए लक्ष्य तय कर रहा है, तब बायोटेक सेक्टर देश के विकास को नई गति देने के लिए
बहुत महत्वपूर्ण है। एग्जीबिशन में शोकेस किए गए बायोटेक स्टार्टअप्स और बायोटेक इन्वेस्टर्स और इंक्यूबेशन सेंटर्स नए भारत की एस्पिरेशंस के साथ चल रहे हैं। आज यहां जो थोड़ी देर पहले जो ई पोर्टल लॉन्च किया गया है, उसमें हमारे 750 बायोटेक प्रोडक्ट लिस्टेड हैं। ये भारत की बायो इकोनॉमी के सामर्थ्य और उसके विस्तार को भी और उसकी विविधता को दिखाता है। साथियों, इस हॉल में बायोटेक सेक्टर से जुड़ा करीब करीब हर सेक्टर मौजूद है। हमारे साथ बड़ी संख्या में ऑनलाइन भी बायोटेक प्रोफेशनल जुड़े हुए हैं। आने वाले 2 दिनों में आप इस एक्सपो में बायोटेक सेक्टर के सामने अवसरों और चुनौतियों पर चर्चा करने वाले हैं। बीते दशकों में हमने दुनिया में अपने डॉक्टर्स, हेल्थ प्रोफेशनल्स की रेपुटेशन को बढ़ते हुए देखा है। दुनिया में हमारे आईटी प्रोफेशनल्स की स्किल और इनोवेशन को लेकर ट्रस्ट का जो माहौल है वो एक नई ऊंचाई पर पहुंचा है। यही ट्रस्ट, यही रेपुटेशन इस दशक में भारत के बायोटेक सेक्टर, भारत के बायो प्रोफेशनल्स के लिए होते हुए हम सब देख रहे हैं। ये मेरा आप पर विश्वास है, भारत के बायोटेक सेक्टर पर विश्वास है। ये विश्वास क्यों है, इसकी वजह पर भी मैं विस्तार से बात करना चाहूंगा। साथियों, आज अगर भारत को बायोटेक के क्षेत्र में अवसरों की भूमि माना जा रहा है, तो उसके अनेक कारणों में 5 बड़े कारण मैं देखता हूं। पहला, डाइवर्स पॉपुलेशन, डाइवर्स क्लाइमेट जोन्स। दूसरा, भारत का टैलेंटेड ह्यूमन कैपिटल पूल। तीसरा, भारत में ईज ऑफ डूइंग बिजनेस के लिए बढ़ रहे प्रयास। चौथा, भारत में लगातार बढ़ रही बायो प्रोडक्ट्स की डिमांड। और पांचवा, भारत के बायोटेक सेक्टर यानी आपकी सफलताओं का ट्रैक रिकॉर्ड। ये पांचों फैक्टर्स मिलकर भारत की शक्ति को कई गुना बढ़ा देते हैं। साथियों, बीते 8 साल में सरकार ने देश की इस ताकत को बढ़ाने के लिए निरंतर काम किया है। हमने होलिस्टिक और होल ऑफ गवर्नमेंट अप्रोच पर बल दिया है। जब मैं कहता हूं सबका साथ सबका विकास, तो ये भारत के अलग अलग सेक्टर्स पर भी लागू होता है। एक समय था जब देश में ये सोच हावी हो गई थी कि कुछ ही सेक्टर्स को मजबूत किया जाता था, बाकी को अपने हाल पर छोड़ दिया जाता था। हमने इस सोच को बदल दिया है, इस अप्रोच को बदल दिया है। आज के नए भारत में हर सेक्टर में उसके विकास से ही देश के विकास को गति मिलेगी। इसलिए हर सेक्टर का साथ, हर सेक्टर का विकास, ये आज देश की जरूरत है। इसलिए हम हर उस रास्ते को एक्सप्लोर कर रहे हैं
जो हमारी ग्रोथ को मोमेंटम दे सकता है। सोच और अप्रोच में ये जो महत्वपूर्ण बदलाव आया है वो देश को नतीजे भी दे रहा है। हमने अपने मजबूत सर्विस सेक्टर पर फोकस किया तो सर्विस एक्सपोर्ट में $250 बिलियन का रिकॉर्ड बनाया। हमने गुड एक्सपोर्ट पर फोकस किया तो $420 बिलियन के प्रोडक्ट के एक्सपोर्ट का भी रिकॉर्ड बना दिया। इन सबके साथ ही हमारे प्रयास अन्य सेक्टर्स के लिए भी उतनी ही गंभीरता से चल रहे हैं। इसलिए ही हम अगर टेक्सटाइल के सेक्टर में पीएलआई स्कीम को लागू करते हैं तो ड्रोन, सेमीकंडक्टर्स और हाई एफिशिएंसी सोलर पीवी मॉड्यूल्स इसके लिए भी इस स्कीम को आगे बढ़ाते हैं। ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.